అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మిగిలినటువంటి పెన్షన్ల యొక్క జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం మనం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈ బిల్ నెంబర్స్ మనకి 2వ తేదీ రాత్రి నుంచి మనకి ఈ సైటు పనిచేయకపోవడం వల్ల 3వ తేదీ నుంచి కూడా ఏ విధంగా ఉండే బిల్లు ఆ విధంగానే ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి, అలాగే ఉన్నాయి. యూక్యూబేర్కి వెళ్ళిన బిల్లు కూడా అలాగే ఉన్నాయి. అలాగే బ్యాచ్ నెంబర్ 0గా అలర్ట్ అయిన కొన్నిటికి అవి కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ సిఎఫ్ఎంఏ సైటు రాత్రితో దాని వర్క్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. అందుకని ఈరోజు ఉదయం నుంచి బిల్లులో కదలిక ఈ మధ్య మనకి ఒక 11 గంటల సమయం నుంచి బిల్లుల్లో కదలిక అనేది ఏర్పడింది. చాలా వరకు బిల్లు కూడా అంతకుముందు ఏ స్థితిలో ఉన్నా సరే, అంటే బ్యాచ్ నెంబర్ 0గా అలర్ట్ అయినా, యూక్యూబేర్కి వెళ్ళినా, అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న అన్ని బిల్లు దాదాపుగా ప్రజెంట్ వచ్చేసి యూక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా అన్నింటిలో మూమెంట్ అనేది ఏర్పడింది. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండే బిల్లు కూడా అన్నీ మనం యూక్యూబేర్కి వెళ్ళున్నాయి. కాబట్టి బిల్లులో కదలిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలా తక్కువ మందికి మాత్రమే, ఒక 30 నుంచి 40% మాత్రమే 4 జిల్లాల్లో, ఎక్కువగా రాయలసీమ 4 జిల్లాల్లో ఇంకా పెన్షన్లు జమ కానట్లుగా తెలుస్తుంది. వారి బిల్లులు అన్నింటిలో అన్ని జిల్లాలకు సంబంధించి బిల్లుల్లో కదలిక అనేది వచ్చింది. కాబట్టి ఎవరికైతే ఇంతవరకు పెన్షన్ రాలేదో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి వారికైతే ఈరోజు ఖచ్చితంగా బిల్లుల్లో కదలిక వచ్చింది కాబట్టి మధ్యాహ్నం పైన వీటికి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఎవరైతే బిల్లుల్లో కదలిక వచ్చిందో వారందరికీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపు బిల్లులు అన్నీ కూడా మనకి యూక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి కాబట్టి దాదాపు మిగిలిన పెన్షనర్స్ అందరికీ కూడా ఈరోజు సాయంత్రానికి 100% జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి.